హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు సెషన్లో గిట్ ఇంట్రడక్షన్ గురించి మనం చూద్దాం. ఓకే, గిట్ ఇంట్రడక్షన్తో పాటు ఈ షెడ్యూల్ అది ఒకసారి చూపిస్తాను, ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది. మీరు అంటే ట్రాకింగ్ పర్పస్ ఓకేనా, మనం డిస్కస్ చేసుకునే సిలబస్ కానీ మీరు ఓకేనా ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, టెస్ట్లు అవి ఎలా రాయాలో నిన్న డిస్కస్ చేశాను కదా. ఒకసారి క్విక్ 5 minutes చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఒక ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు డిస్కస్ చేసుకొని దాని రిలేటెడ్గా టెస్ట్ అవి ఎలా రాయాలి ఏంటి అనేది చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. ఇదే ప్రాసెస్ నెక్స్ట్ అన్ని క్లాసెస్ కూడా రిపీట్ చేయండి. నెక్స్ట్ రేపటికి వచ్చేసరికి సిలబస్ ఓకేనా, సిలబస్ ఉంటుంది, దాని యొక్క స్టేటస్ అంటే నేను చెప్పింది ఓకేనా, ఇక్కడ స్టేటస్ ఉంటుంది, దానికి రిలేటెడ్ ఆర్టికల్స్ ఓకేనా. కొన్ని కొన్ని ఆర్టికల్ ఏంటంటే ఇన్స్టాలేషన్స్ కానీ కాన్ఫిగరేషన్స్ కానీ ఆర్టికల్స్ అవి చదువుతూ ఉండాలి. సో మనం రాసిన ఆర్టికల్స్ కొన్ని ఉంటాయి, లేదా అఫీషియల్ వెబ్సైట్స్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, అఫీషియల్ వెబ్సైట్ ఆర్టికల్స్ కూడా నేను ఇక్కడ లింక్స్ పేస్ట్ చేస్తాను ఆ టాపిక్కి సంబంధించి. సో మీరు దాని నుంచి రిఫరెన్స్గా తీసుకొని కొద్దిగా సెల్ఫ్ స్టడీ కూడా చేస్తుంటండి. అట్ ద ఎండ్ ఓకేనా, ఆన్లైన్ టెస్ట్ కొన్నాటికి అప్లికబుల్ అవుతాయి, కొన్నాటికి అప్లికబుల్ ఉండవు అనమాట. సో దాని రిలేటెడ్ ఏదైతే అప్లికబుల్ అని చెప్పేసి నేను ఇక్కడ రాస్తానో దాని రిలేటెడ్ టెస్ట్ అవి మీరు కంప్లీట్ చేస్తూ ఉండండి. ఓకే, ఇక్కడ మీరు అఫీషియల్గా దీనికి లాగిన్ అవ్వడానికి ఏంటంటే rushi-infotech.atlassian.net అని చెప్పేసి ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. మీకు యూజర్ నేమ్స్ అవి నేను క్రియేట్ చేయాలి, ఈ రోజు క్రియేట్ చేసి మీకు షేర్ చేస్తాను. అట్ దిస్ పాయింట్ మీరు దీన్ని డైరెక్ట్గా కూడా యాక్సెస్ చేయొచ్చు ఓకేనా, డైరెక్ట్గా కూడా యాక్సెస్ చేయొచ్చు. నేను యూజర్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత లిమిటెడ్ పర్మిషన్స్ ఓకేనా, అంటే ఒకరిది ఒకరు డిలీట్ చేయకుండా ఉండేటట్టుగా నేను ఈ రెస్ట్రిక్షన్స్ అవి పెడతాను. సో దాన్ని బట్టి మనం చూద్దాం. ఓకే, ఈ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత మీ ఫోల్డర్ ఏంటంటే ఈ ఫోల్డర్కి నేను యాక్సెస్ ఇస్తాను అనమాట. డెవాప్స్ ట్రైనింగ్ మే 2025 బ్యాచ్ అన్నది కదా, ఈ ఫోల్డర్కి ఏదైతుందో నేను మీకు ఇక్కడ పర్మిషన్స్ ఇస్తాను ఓవరాల్గా ఇక్కడ ఓకేనా. ఈ మెయిన్ ఫోల్డర్కి పర్మిషన్ ఇస్తాను, కమ్ హియర్. ఇక్కడ యాడ్ యూజర్స్ అని ఉంది కదా, ఇక్కడ నేను యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ మొత్తం ఈ కింద ఎన్ని బ్లాక్స్ అయితే రాబోతున్నాయో అన్ని బ్లాక్స్కి మీకు యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఇది చూద్దాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ డ్రాప్ ఇది ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత కోర్స్ సిలబస్ అని ఉంటుంది ఓకేనా. కోర్స్ సిలబస్ ఇక్కడ ప్రజెంట్ మనం గిట్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి గిట్ ఫోల్డర్ ఒకటే మీకు ఉంటుంది. అలా రానున్న రోజుల్లో టాపిక్స్ ఈ గిట్ వల్ల మీరు ఎక్స్పెండ్ చేసి అనుకోండి, ఈ గిట్లో ఈ సబ్ ఫోల్డర్ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3, మాడ్యూల్ 4 అనమాట. మాడ్యూల్ అంటే క్లాస్ కింద కన్సిడర్ చేయండి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 టెక్నికల్ టర్మ్స్లో మాడ్యూల్స్ అంటుంటారు. మనకి ఎలా కంఫర్టబుల్ అయితే అలా చేయండి. మనం ఈ టెర్మినాలజీస్ కొద్దిగా అలవాటు పడదాం ఓకేనా. యూ పీపుల్ ఆల్సో కన్సిడర్ ఇట్ యాజ్ మాడ్యూల్ 1 లైక్ క్లాస్ 1 అనమాట. ఈ మాడ్యూల్ 1కి వచ్చేసరికి ఈ టాపిక్ ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ ఈ కర్సర్ ఉంటుంది కదా, ఈ పేజ్ ఎక్స్పాండ్ అవ్వే కొద్దీ ఇది మీకు ఈ స్క్రోల్ బటన్ అటు ఇటు మూవ్ అవుతుంటుంది. మీరు ఒకసారి చూసుకోండి. అంటే ఇది ఓపెన్ చేసినట్టు మీకు టెస్ట్ లింక్ ఒక్కోసారి కొద్దిగా ఈ లెంత్ అది ఉందనుకోండి, టెస్ట్ లింక్ పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు ఈ సైడ్కి వచ్చేసి అక్కడ ఎక్స్ట్రా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కనుక మీరు అక్కడ నుంచి రివ్యూ చేసుకోండి. సో ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం ఈ రోజు డిస్కషన్లో, అసలు వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ టు గిట్ అండ్ గిట్ హబ్. సో ఈ టాపిక్ డెవాప్స్లో ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇందులో ఈ రోజు ఏంటంటే ఒక 7 టాపిక్స్, చిన్న చిన్న టాపిక్స్ 7 వరకు నేను ఇంక్లూడ్ చేశాను. ఎందుకంటే మనం టెస్ట్ అయితే రాయాలి కదా, ఈ రోజు టైం సరిపోదు. లేదంటే ఈ టాపిక్ ఫస్ట్ క్లాస్ అంకానే దగ్గర 1 hour 15 minutes వస్తుంది. సో అందుకని కాకుండా ఒక దగ్గర 45 minutes వరకు టాపిక్స్ నేను డిసైడ్ చేశాను. రేపు ఏదైతుందో కంటిన్యూ చేద్దాం. వాట్ ఈస్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్, అసలు సెంట్రలైజ్డ్కి డిస్ట్రిబ్యూటెడ్కి డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ గిట్ హబ్ ఓకేనా. ఇటువంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయి కదా, ఆ టాపిక్స్ అన్నింటిని ఇక్కడ రాశాను. సో నేను చెప్పిన తర్వాత అంటే కొన్ని సార్లు ఏంటంటే ల్యాబ్స్ అవి చేసినప్పుడు ఇది గిట్ చిన్న టాపిక్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది, ప్రాబ్లం ఉండదు. కొన్ని టెక్నికల్ మనం డాకర్, క్యూబర్నెటీస్, టెరాఫార్మ్ వీటికి వెళ్ళేసరికి కొన్ని ఇన్డెప్త్ టెక్నికల్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. థియరీ ఏముంది, థియరీ వెళ్ళిపోతుంది, బట్ ఇన్స్టాలేషన్స్ దగ్గర అవి ఒక్కోసారి బ్లాకర్ అవుతుంటాయి, కానీ ఇన్స్టాలేషన్స్ అవి సరిగా అవ్వవు అనమాట. మేబీ వెర్షన్స్ అప్గ్రేడ్ అవ్వడం వల్ల కానీ, లేదంటే ఓఎస్ అప్గ్రేడ్, ప్యాకేజెస్ ఇటువంటివి ఏమన్నా ఉంటాయన్నమాట. సో అటువంటి సందర్భాల్లో ఆ రోజు ఏం డిస్కస్ చేసామో అవి టిక్ పెట్టుకొని మిగతా దాని మీద మనం వర్క్ చేయడం కానీ ఇటువంటి యాక్టివిటీస్ చేసుకోవాలి. సో దట్ వీ ఆల్ విల్ బి అండర్ ఓకేనా సేమ్ పేజ్ అండ్ సేమ్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఆ ఆర్టికల్ లింక్ ఏదైనా ఉంటే అది అండ్ దీని రిలేటెడ్ ఈ 7 టాపిక్స్ మీద మీకు గుర్తుండేలాగా కొన్ని ఆన్లైన్ టెస్ట్ అంటే మీన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కొన్ని ట్రూ ఆర్ ఫాల్స్, కొన్ని ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఈ లింక్లో ఉంటుంది. ఈ లింక్ ఓకే, ఇక్కడ జస్ట్ నేను ప్యారల్గా ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను.
ఇలా ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట. మొబైల్ నెంబర్ అడిగి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన వెంటనే ఒక 20 టెస్ట్ క్వశ్చన్స్ అనేది మీకు డిస్ప్లే చేస్తాయి. ఆ టెస్ట్ అవి కూడా నీట్గా రాయండి. సెషన్ మీదే ఉంటుంది, బయట నుంచి ఎక్కడ ఉండదు కానీ సెషన్ మీదే ఉంటుంది. అది ఒకసారి చూసుకోండి. లాస్ట్లో రాద్దాం టెస్ట్ అంతా. నెక్స్ట్ ఈ టాపిక్ ఈ రోజు డిస్కస్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ ప్రోగ్రెస్ ట్రాకర్ అని చెప్పి ఇది మళ్ళీ మినిమైజ్ చేసేసుకోండి, కానీ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇది మినిమైజ్ చేసేసుకోండి. మినిమైజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రోగ్రెస్ ట్రాకర్ అని ఇంకొకటి ఉంటుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి ఓపెన్ చేస్తే మాడ్యూల్ 1కి సంబంధించిన ప్రోగ్రెస్ ట్రాకర్ అనేది ఇక్కడ అసైన్ చేస్తాను. అంటే నేను ఈ టాపిక్స్ చెప్పాను, మీరు ఈ టాపిక్స్ ప్రాక్టీస్ ఎలా చేశారనేది మీరు ఒకసారి చూసుకొని అయితే అయ్యింది లేదంటే లేదని చెప్పేసి చెప్పండి ఇక్కడ. నెక్స్ట్ ఓకేనా, జస్ట్ మీ స్టూడెంట్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ వస్తుంది, ఐశ్వర్య, వినోద్, నజీర్. ఓకేనా, జస్ట్ మీకు యాడ్ ఆన్ ఓకేనా, నేమ్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంటాయి. సో నెక్స్ట్ వాట్ ఈస్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్, ఇది ఇలాగా ఓకేనా. ఒకవేళ మీకు ఎర్రర్స్ ఏమైనా మీరు వస్తే ఆ ఎర్రర్స్ అంటే మీకు ఎడిటబుల్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, ఎడిట్. ఓకేనా, ఎర్రర్స్ ఏమైనా వస్తే ఆ ఎర్రర్స్ అవి రాయండి. ఎర్రర్ 1 ఓకేనా, ఎర్రర్ 1 అని చెప్పేసి ఇది, లేదా రీమార్క్స్ ఏదైతే ఉందో జస్ట్ ఇది ఓకేనా. లైక్ గిట్ దగ్గర ఇన్స్టాల్ చేసే దగ్గర ఇష్యూ వచ్చాను, లేదంటే నాకు మీరు డిఫరెంట్ ఓఎస్ మ్యాక్సిమం విండోస్ వాడండి. ఒకవేళ మీకు మ్యాక్ ఓఎస్ అవి వాడుతుంటే చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తాయి కదా, ఆ ఛాలెంజెస్ రిలేట్ 1 మినిట్. 1 మినిట్. ఓకే ఓకే ఓకేనా, ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఎర్రర్స్ నోటీస్ ఏది ఉంది, జస్ట్ ఐఎమ్ ఫేసింగ్ ఇన్స్టాలేషన్స్ ఇన్స్టాలేషన్స్ ఆఫ్ గిట్ దగ్గర మీకు ఏదో ఇష్యూ ఉంది ఓకేనా. సో చూడండి, అంటే ఇది ఒక్కటే కాకుండా దానికి జస్ట్ ఎర్రర్, మీకు ఏం ఎర్రర్ వస్తుందో స్క్రీన్ షాట్స్ కూడా మీరు పేస్ట్ చేయొచ్చు అండి ఓకేనా. స్క్రీన్ షాట్స్ కూడా నీట్గా పేస్ట్ చేయొచ్చు. ఆ స్క్రీన్ షాట్స్ అన్ని కూడా నీట్గా ఒకసారి ఇక్కడ పేస్ట్ చేసేయండి. స్క్రీన్ షాట్ పేస్ట్ చేసిన తర్వాత ఏదైతే ఉందో, సారీ ఓకేనా, ఇన్స్టాలేషన్ సబ్మిట్ అండ్ ఆ స్క్రీన్ షాట్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశారంటే మనకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఏం ఎర్రర్ వచ్చింది ఏంటి. అలాగే మీకు ఇంకా మిగతా వాళ్ళకి ఏమైనా ఎర్రర్స్ వచ్చినా సరే ఆ ఎర్రర్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఒకవేళ మీకు ఆల్ గుడ్ ఓకేనా, నీడ్స్ రివ్యూ లేదా స్కిప్డ్ గిట్ హబ్ సెటప్ కానీ గిట్ హబ్ సెటప్ కంప్లీట్ చేయలేదు. ఒకవేళ ఇంకొక సమ్ అదర్ రీజన్ అనుకోండి, క్లాస్ అటెండ్ అవ్వలేదను కానీ యూ డింట్ అటెండ్ ద క్లాస్, లేదా సంథింగ్ మీ దగ్గర ఏం అప్డేట్ ఉందో ఆ అప్డేట్ కాస్త ఇవ్వండి. సో ఇలా మనకి ఓవరాల్గా ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. ఆల్ డన్ సెషన్స్ అయ్యేసరికి అన్నిటికీ కూడా ఆల్ డన్ అని చెప్తుంటే మనకు బాగుంటుంది అనమాట. ఓకే, ఒకవేళ ఎక్కడైనా స్టక్ అయినా, మెనీ పీపుల్ ఆర్ స్టక్ విత్ ద సేమ్ పాయింట్ ఓకేనా, సేమ్ ఇష్యూ వచ్చింది అనుకోండి, వీ విల్ రీటేక్ ద క్లాస్. అంటే ఆ పర్టికులర్ టాపిక్ వరకు సెషన్ అంతా మళ్ళీ గంట మనం డిస్కస్ చేసుకోవాల్సిన లేదు కదా. ఈ పర్టికులర్ ఈ సెటప్ ఇవి జస్ట్ ఏదైతే ఉందో 10 to 15 minutes మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ట్రాకింగ్ పర్పస్కి, ఇది టెస్ట్ పర్పస్కి మీరు వాడండి. ఒకవేళ ఆర్టికల్స్ ఏమైనా అవసరం ఉన్నాయి అని కొన్ని వాటికి ఆర్టికల్స్ కంపల్సరీగా కావాలి. ఆర్టికల్స్ ఉన్నాయి అన్న చోట దగ్గరల్లా నేను ఏదైతే ఉందో ఈ ఆర్టికల్స్ని నేను పేస్ట్ చేస్తాను. ఆ ఆర్టికల్ రిఫరెన్స్ కూడా వాడండి. ఎందుకంటే కొన్ని ఇన్స్టాలేషన్ చేసినప్పుడు 10-15 స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. స్టెప్ 1, స్టెప్ 2 సమ్ కమాండ్స్, స్టెప్ 3 సమ్ కమాండ్స్, స్టెప్ 4 కమ్స్ సమ్ కమాండ్స్ అండ్ సమ్ కాన్ఫిగరేషన్స్ ఇవి చేస్తుండాలి. సో అది నీట్గా ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్కి వెళ్ళాలి స్క్రీన్ షాట్స్ నేను ఇస్తాను. యూ కెన్ ఈజీలీ డూ ఇట్ ఫ్రమ్ దట్ యాక్టివిటీ. ఓకే, యా, దట్స్ ఇట్ గైస్. ఓకే, ఇది ఏజెండా. నేను ఇది ఏదైతే ఉందో అన్టిక్ చేస్తున్నాను. డిస్కషన్స్ అయిపోయిన తర్వాత మనం మార్క్ చేసుకుందాం. జస్ట్ ఇవంతా ఒక నోట్ ప్యాడ్ మీద కాపీ చేస్తున్నాను. ఓకే, యా, ఓకే గైస్, లెట్స్ కంటిన్యూ. వాట్ ఈస్ వెర్షన్ కంట్రోల్? ఫస్ట్ టాపిక్ విల్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ వెర్షన్ కంట్రోల్. వెర్షన్ కంట్రోల్స్ అంటే ఏంటి జనరల్గా? ఓకే, మన మార్కెట్లో ఓకేనా, మార్కెట్లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే నెంబర్ ఆఫ్ వెర్షన్స్, ప్రతి అప్లికేషన్ మీద కూడా నెంబర్ ఆఫ్ వెర్షన్స్ అనేది రిలీజ్ అవుతున్నాయి. వెర్షన్ కంట్రోల్ ఇది ఇలా ఒక పదంలో చూడొద్దు. ఈసారి ఇది ఇది డివైడ్ చేసేయండి. ఇలా ఓకేనా, ఇలా డివైడ్ చేయండి. ఆ, లేదంటే ఇలా చెప్తానంటే వర్షన్ కంట్రోల్ ఉంది కదా, వర్షన్ కంట్రోల్ మళ్ళీ కాపీ చేసి కింద పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి కొద్దిగా మనకు అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే అనుకుంటున్నామో అది తీసేద్దాం. క్వశ్చన్ మార్క్ తీసేద్దాం. వర్షన్ కంట్రోల్ ఒకటి ఉంచి వర్షన్ కంట్రోల్. సో వాట్ ఈస్ దిస్ మీన్? ఓకేనా, వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ, మన ప్రాజెక్ట్, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ కానీ మీరు వర్క్ చేయబోయే ప్రాజెక్ట్, అది బ్యాంకింగ్ అప్లికేషన్ అవ్వనివ్వండి, ఈ కామర్స్ అప్లికేషన్ అవ్వనివ్వండి, చిన్న ప్రాజెక్ట్ ఏదో ఒక ప్రాజెక్ట్. సో బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంటాయండి? బ్యాక్ ఎండ్లో కోడ్ కోడ్ డెవలప్ అవుతూ ఉంటుంది.
కోడ్ డెవలప్ అవుతుంటుందన్నమాట. సో అంటే ఏంటి? ఈ రోజుకి ఓకేనా? ఈ రోజుకి ఈ రోజుకి ఒక ఏసీ రిలేటెడ్ అంటే ఒక ఏసీ సర్వీస్ ఒకటే తీసుకోండి ఓకేనా? ఏసీ సర్వీస్ ఒకటే తీసుకోండి. ఏసీ సర్వీస్ ఒకటి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కోడ్ డెవలప్మెంట్ అవుతుంటుంది కదా. సో వాళ్ళు ఏం చేస్తారు? ఈ రోజు ఎల్జీ రిలేటెడ్ ఓకేనా? ఎల్జీ రిలేటెడ్ కోడ్ డెవలప్ చేస్తున్నారు. ఆ కోడ్ కాస్త డెవలప్ చేసి ఆ కోడ్ని ఏదైతుందో ప్రొడక్షన్ సర్వర్ కానీ ప్రొడక్షన్ సర్వర్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకా ప్రొడక్షన్ సర్వర్ అంటే తెలియకపోవచ్చు. తెలియని అవసరం లేదు కూడా. కానీ ప్రొడక్షన్ సర్వర్ అంటే ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్‌లో ఇది లైవ్ సర్వర్ అండి. కానీ లైవ్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఈ కోడ్ తీసుకెళ్ళి ఈ సర్వర్‌లో వేస్తాము. ఈ సర్వర్‌లో వేయడం వల్ల మనం అప్లికేషన్‌ని ఆ వెర్షన్ యాక్సెస్ చేస్తున్నాం. అలా కన్సిడర్ చేయండి చాలు. ఓకేనా? అది మనం రియల్‌గా డిప్లాయ్ చేసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ప్రొడక్షన్ సర్వర్‌లో కోడ్ డిప్లాయ్ చేశారు. ప్రొడక్షన్ స్పెల్లింగ్ కరెక్టేనా? యాహ్! కరెక్ట్. ప్రొడక్షన్ సర్వర్‌లో కోడ్ డిప్లాయ్ చేశారు. ప్రొడక్షన్ సర్వర్‌లో కోడ్ డిప్లాయ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లైవ్ అయిపోయింది అనుకుందాం. ఓకేనా? లైవ్ అయింది. నెక్స్ట్, నెక్స్ట్ ఏంటంటే వారం తర్వాత మళ్ళా ఎల్జీ కోడే డెవలప్ చేస్తున్నారు. ఓకేనా? ఎల్ ఎల్జీ ఎల్జీ ఓకేనా? జస్ట్ ఎల్జీ ఏసీస్ మళ్ళీ డెవలప్ చేస్తున్నారు. ఏసీస్ డెవలప్ చేసినప్పుడు ఈసారి ఏదైతుందో 15% ఆఫర్ అనేది నడుస్తుంది. సో ఇది కూడా ఏం చేస్తున్నారు? ప్రొడక్షన్‌కి పంపిస్తున్నారు. కానీ ఇది V2 అనమాట. కానీ V2 అనేది ఇది వెర్షన్ 2. ఇందాకటిది వెర్షన్ 1. ఇది V2 వెర్షన్ కోడ్ అనేది ఇది కూడా లైవ్ పంపించేస్తున్నారు. లైవ్ పంపించేస్తే ఏమైంది? ఇది కూడా మన ఎండ్ యూజర్స్ ఈ రోజు నుంచి ఎవరైతే ఏసీస్ బుక్ చేస్తున్నారో వాళ్ళకి 15% ఆఫర్. ఓకే. నెక్స్ట్ గైస్ నెక్స్ట్. నెక్స్ట్ ఎల్జీ అయితే ఎల్జీ లేదా ఇంకో ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్ ఈ సేల్ అయిపోయిన తర్వాత ఈసారి ఏదైతుందో 15% ఆఫర్ డైరెక్ట్గా ఏసీ మీద కాదు ఎస్బీఐ 10% ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వెర్షన్ 3 కింద కన్సిడర్ చేసుకోండి. వెర్షన్ 3 కింద కన్సిడర్ చేసుకోండి. ఇది కాస్త లైవ్ ఉంది. సో లైక్ దిస్ ఓకేనా. ఇప్పుడు నేనేం మాట్లాడాను? ఇది ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ రిలేటెడ్గా ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ మీ ఇష్టం ఓకేనా. అమెజాన్ రిలేటెడ్ అప్లికేషన్ రిలేటెడ్గా ఒక సర్వీస్కి మాట్లాడాను అంతేనా. ఒక్క సర్వీస్కి ఒక్క సర్వీస్లో ఏసీ సర్వీస్లో ఒక్క ప్రోడక్ట్కే మాట్లాడాను. ఇంకా దగ్గర దగ్గర ఏసీ రిలేటెడ్వి దగ్గర దగ్గర ఒక ఒక 20 ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక 20 ప్రొడక్ట్స్ ఉన్నాయి. మరి ఆ 20 ప్రొడక్ట్స్లో కూడా చేంజెస్ జరుగుతూనే ఉంటాయి కదా. ఏసీ, టీవీ, వాషింగ్ మిషన్, ఓకేనా? క్లాత్స్, టాయ్స్, బుక్స్, వాట్ నాట్. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వెర్షన్స్ ఓకేనా? మైనర్ వెర్షన్స్, మేజర్ వెర్షన్స్ అప్గ్రేడ్ అవుతానే ఉంటున్నాయి. సో ఈ కోడ్ అంతటిని ఎక్కడ ఉండాలి? ఈ కోడ్ అంతా కూడా ఎక్కడ ఉండాలి? మీ లోకల్ ల్యాప్టాప్లో పెడదామా? లోకల్ ల్యాప్టాప్‌లో కానీ ఇవి పెడదామా? ఫర్ ఎగ్జాంపుల్ మీ లోకల్ ల్యాప్టాప్‌లోనే పెడుతున్నారనుకుందాం. ల్యాప్టాప్‌లో పెట్టిన తర్వాత ఒక ఇవి ఎగ్జిస్టింగ్ కాకుండా ఒక 3 బ్రాండ్ న్యూ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అంటే మోస్ట్ ప్రొడక్ట్ ఐఫోన్స్ కానీ లేదంటే అలాంటి కన్సిడర్ ఏం చేసుకోండి. కానీ సర్వీసెస్‌ని డెవలప్ చేయమన్నారు. మనం ఏం కమిట్మెంట్ ఇచ్చామంటే మేము ఆ 3 ప్రొడక్ట్స్‌ని 3 మంత్స్‌లో ఇస్తున్నామని చెప్పేసి మనం కన్సిడర్ చేద్దాం. ఈ 3 మంత్స్‌లో కనుక మనం ఈ సర్వీసెస్‌ని ఇస్తే కానీ 3 మంత్స్‌లో కనుక సర్వీసెస్ ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ మంత్ రిలేటెడ్‌గా లాంచింగ్ సూన్ ఓకేనా. అంటే ఇప్పటి నుంచే లాంచింగ్ సూన్ మనకి బయటికెళ్ళినప్పుడు ఈ బోర్డింగ్స్ అవి చూస్తుంటాం ఓకేనా. న్యూ ప్రొడక్ట్ లాంచింగ్ సూన్ లేదా న్యూ కార్ మోడల్స్ వస్తున్నాయి అని చెప్పేసి లాంచింగ్ సూన్ అని చెప్పేసి చాలా మనం బోర్డింగ్స్ చూస్తుంటాం కదా. అటువంటి లాంచింగ్ సూన్ అని చెప్పి 3 మంత్స్ తర్వాత డేట్ ఉందో ఆ డేట్ ఒక పర్టికులర్ డేట్ అనేది డేట్ ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు బ్యాక్ ఎండ్లో ఈ కోడ్ డెవలప్ చేస్తున్నారు. కానీ కోడ్ ఎక్కడ పెట్టారో తెలుసా? కోడ్ అంతా కూడా మీ పర్సనల్ ల్యాప్టాప్లో పెట్టారు. అంటే మీరు ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తున్నారో మీరు ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అయ్యారు కదా. మీ పర్సనల్ మీ పర్సనల్ ల్యాప్‌టాప్‌లో ఈ కోడ్ అంతా కూడా మీరు పెట్టారనమాట. సో, ఏం చేస్తుంది ఆల్మోస్ట్ మీరన్నట్టుగానే 3 మంత్స్‌కి అంటే జస్ట్ కరెక్ట్‌గా 90 డేస్ అయిపోతుంది కదా. 89థ్ డే అనమాట. 89థ్ డే ఏదైతే ఉందో సో, కోడ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసాము. రేపు లైవ్ అవ్వబోతుందని చెప్పేసి మీ టీమ్‌మేట్స్ ఏదైతే ఉందో సరదాగా గ్యాదరింగ్ చేసుకున్నారు. ఆఫీస్ గ్యాదరింగ్, ప్రైవేట్ గ్యాదరింగ్ చేసుకున్నారు. గ్యాదరింగ్ చేసినప్పుడు ఇక్కడ చిన్న ఇన్సిడెంట్స్ అనమాట. అంటే ఒక రాంగ్ ఇన్సిడెంట్స్‌ని తీసుకుందాం. When you people are having food together okay when your people are having food together సో ఆన్ ద టేబుల్ ఏదైతే ఉందో ల్యాప్టాప్ తీసి చేస్తుండగా పక్క నుంచి మనకి ఈ లిక్విడ్స్ కానీ వాటర్ కానీ ఏదైతే ఉందో మీ ల్యాప్టాప్ మీద డ్రాప్ అయిపోయింది అనుకో. ల్యాప్టాప్ మీద డ్రాప్ అయింది.
ల్యాప్టాప్ కీబోర్డ్స్ అంతా వాటర్తో తడిచింది. ల్యాప్టాప్ ఇమీడియట్గా స్విచ్ ఆఫ్ అయింది. కానీ స్విచ్ ఆఫ్ అయింది, ఇది ఆన్ అవ్వట్లేదు. ఇది ఇప్పుడు రిజాల్వ్ చేసేది కూడా కాదు. రిజాల్వ్ ఈవినింగ్ అనుకుందాం, పోనీ లేదంటే మధ్యాహ్నం అనుకుందాం. ఆ పర్టికులర్ స్టోర్కి వెళ్తే జస్ట్ 2-3 డేస్కి షోరూమ్కి వెళ్తే తప్ప సో పంపిస్తే ఇటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సో ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? రేపు ఈ అడ్వర్టైజ్మెంట్స్ గురించి కానీ, సో అండ్ సో ఇష్యూ చాలా హై లెవెల్‌లో మార్కెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ లైవ్ అవ్వట్లేదా? దేర్ ఇస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్, హ్యూజ్ డామేజ్ టు అవర్ ప్రొడక్ట్ ఆర్ కంపెనీ. ప్రొడక్ట్‌కి డ్యామేజ్, ప్రొడక్ట్‌ని హ్యాండ్లింగ్ చేస్తున్న కంపెనీకి డ్యామేజ్, మన జాబ్స్‌కి డ్యామేజ్, సంథింగ్. ఓకేనా? అదొక కన్సిడర్ చేయండి. లేదు. ఓకేనా? వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ల్యాప్‌టాప్ నాది బ్యాగ్‌లోనే ఉంచాము. ఓకే. మనం జస్ట్ ఇలా సైడ్ అవుతుందనుకుందాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ అక్కడి నుంచి మనం ఒక ఇంటికెళ్తున్నాం అనుకుందాం. మన ఇంటికెళ్తున్నాం అనుకుందాం. ఒక 1 అవర్, 2 అవర్స్ ఆఫ్ జర్నీ. ఓకే. కార్‌లో, బస్‌లో సంథింగ్. ఇక్కడ మేబీ ఒక మైనర్ యాక్సిడెంట్ కానీ బైక్ మీద వెళ్తున్నప్పుడు మైనర్ యాక్సిడెంట్ ఓన్లీ బైక్ వరకు కానీ బైక్ వరకు మైనర్ యాక్సిడెంట్ కానీ లేదంటే బస్సులో వెళ్తున్నప్పుడు కానీ సంథింగ్ ఏమైనా ల్యాప్టాప్ థెఫ్ట్ అవ్వడం కానీ అంత ఈజీగా అవ్వవు. బట్ వెరీ రేర్ సినారియోలు అనుకుందాం. ఇటువంటివి కూడా ఇవి 2 మైనర్ యాక్సిడెంట్స్ ఇవన్నీ పక్కన పెడదాం. ఈ ల్యాప్‌టాప్ థెఫ్ట్ అనేది వెరీ రేర్ సినారియో. బట్ ల్యాప్‌టాప్స్ మీద వాటర్ పడడం, మొబైల్ మీద వాటర్ పడడం ఇవన్నీ కామన్‌గా జరిగేవే. మైనర్ యాక్సిడెంట్ అయిందనుకుందాం. అయిన తర్వాత ఏంటి? ల్యాప్‌టాప్ నుంచి ఒక బైక్ వెళ్ళిపోయింది ఆర్ కార్ వెళ్ళిపోయింది. సో, ల్యాప్‌టాప్ ఈస్ నాట్ స్విచింగ్ ఆన్. ఇక్కడ ఏ ప్రోడక్ట్ వర్క్ చేస్తున్నాం? వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పి ముందే చెప్పారు. మీరు కోడ్ అంతా డెవలప్ చేయలేదా? డెవలప్ చేశారు కానీ ల్యాప్‌టాప్‌లో ఉంచారు. సో, దట్ ఈస్ కాజింగ్ ఎన్ ఇష్యూ. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఉండకూడదు. మీ ల్యాప్‌టాప్ కానీ, మన పర్సనల్ డేటా కానీ చాలా సందర్భాల్లో మన ఓఎస్ పోవడం వల్ల డేటా మిస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో, దీనికేం చెప్తున్నారంటే, మీరు మీ పర్సనల్ డేటా మీద వర్క్ చేసినప్పుడు ఏమన్నా చేసుకోండి. దట్ ఈస్ కంప్లీట్‌లీ అప్ టు యూ. బట్ హియర్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ఎన్ ఆర్గనైజేషన్ దట్ టూ ఫర్ ఎ రెప్యూటెడ్ కంపెనీస్. సో, యూ షుడ్ నాట్ మెయింటైన్ యువర్ కోడ్ లోకల్లీ. యూ షుడ్ యూజ్ సమ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్. యూ షుడ్ యూజ్ సమ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్. వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అని అంటుంటారనమాట. ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అసలు ఏం చేస్తుంటాయంటే, మీరు మీ డెస్క్‌టాప్‌లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు కదా! డెస్క్‌టాప్‌లో మంచి మూవీస్ ఏమైనా వచ్చినప్పుడు మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు కదా! అలాగే మీరు ఒక ఆర్గనైజేషన్‌లో ప్రాజెక్ట్‌లో వర్క్ చేసినప్పుడు ఇక్కడ రిపాజిటరీస్ క్రియేట్ చేసుకుంటారు. చూడండి కొత్త పదం చెప్పాను ఇక్కడ. ఫోల్డర్ విండోస్ గురించి మాట్లాడుతున్నాను. విండోస్‌లో ఫోల్డర్ అని చెప్పేసి మీరు అంటుంటారు కదా! అలాగే ఇక్కడికొచ్చేసరికి ఏమైందిది? ఓకే. ఇది పక్కకు జరుపుతానండి. ఓకే. ఓకే. డన్. నో ప్రాబ్లమ్. ఓకేనా? విండోస్‌లో ఫోల్డర్ అని చెప్పేసి అంటుంటారు కదా! అలాగే లెట్ మీ కరెక్ట్ థిస్. ఓకే. డన్. గుడ్ టు గో. విండోస్‌లో ఫోల్డర్ అంటూ ఉంటాం. విండోస్‌లో ఫోల్డర్ అని మనం ఎలా అంటుంటాము? ఇక్కడ ఈ టెర్మినాలజీకి వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్‌కి వస్తున్నాం కదా! అంటే మనం కోడ్ వైస్‌గా మాట్లాడుకోవాలి కదా! ఇక్కడికొచ్చేసరికి ఆహ్, వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్‌కి పైన పైన హెడ్డింగ్ తీసుకోండి. ఇక్కడికొచ్చేసరికి రిపాజిటరీస్ అంటుంటాం. రిపాజిటరీస్ ఆర్ రిపోస్ ఎనీథింగ్ ఓకేనా? రిపాజిటరీస్ అంటుంటామనమాట. సో, ఇక్కడ ఫోల్డరే, ఇక్కడ రిపాజిటరీస్. అంతకుమించి డిఫరెన్స్ ఏమీ ఉండదు. మీ ఫోల్డరే విండోస్‌లో ఫోల్డరే, ఇక్కడ రిపాజిటరీస్ అనమాట. సో, మీరేం చేస్తారు? ఇక్కడ ఈ మూవీస్ అన్నిటిని ఇక్కడ ఫోల్డర్‌లో కాపీ చేసుకుంటారు కదా! మూవీస్‌నన్నిటిని నీట్‌గా కాపీ చేసుకుంటారు కదా! అలాగే ఈ రిపాజిటరీలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. అంటే ఫోల్డర్ ఇట్‌సెల్ఫ్ ఏ రిపాజిటరీ. ఈ రిపాజిటరీలో కోడ్ దాచుకోండి. రిపాజిటరీలో కోడ్ దాయండి. ఏసీ రిపాజిటరీ. ఓకేనా? ఏసీ రిపాజిటరీ. నెక్స్ట్ ఓకే. ఐఫోన్ రిపాజిటరీ. నెక్స్ట్ వాటెవర్ మే బి ఓకేనా? లాగిన్ పేజ్ రిలేటెడ్ రిపాజిటరీ. అంటే ఏంటి? ఈ లాగిన్ లోపలికి వెళ్తుంటే దాని రిలేటెడ్ కోడ్ ఉంటుంది. రిపాజిటరీ లోపలికి వెళ్తే ఆ మోడల్స్ ఆ కోడ్ అంతా ఉంటుందన్నమాట. ఓకే.
దీని ద్వారా మన బెనిఫిట్ ఏంటంటే నేను ఇందాక చెప్పిన సినారియోలో ఒకనే సినారియోలో మీ ల్యాప్టాప్ కానీ ఈ డేటా ఏదైనా సరే మిస్ అయినా ఓకే 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 ఓకే. ఇందాక చెప్పిన సినారియోలో మీ ల్యాప్టాప్ కానీ ఇటువంటి డేటా ఏమైనా మిస్ అయినా స్టిల్ నాట్ ఏ ప్రాబ్లం. చేంజ్ ద కలర్. ఇందాక చెప్పిన సినారియోలో ఈ ల్యాప్టాప్ కానీ ఇదంతా కూడా ఏదైనా మిస్ అయినా మనకు అసలు ఏం పర్వాలేదు. వై? బికాస్ ఇక్కడ మీకు వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్లో ఒక అకౌంట్ ఉంది కదా. నెక్స్ట్ రోజు ఏం చేస్తాను, ఆహా ల్యాప్టాప్ పోయిందా, సరే నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం నెక్స్ట్ వేరే ల్యాప్టాప్ నుంచి కొద్దిగా అథెంటికేషన్ అది జాగ్రత్తగా చూసుకొని వేరే ల్యాప్టాప్ నుంచి లాగిన్ అవుతాను. లాగిన్ అవి ఆ కోడ్ ఏదైతే ఉందో అంటే ఎలా అనమాట. ఓకే. యా నెక్స్ట్ ల్యాప్టాప్ నుంచి నేను ఇక్కడ వేరే ల్యాప్టాప్ నుంచి లాగిన్ అవుతున్నాను. ఈ ల్యాప్టాప్ నుంచి ఏదైతే ఉందో నా కోడ్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ప్రొడక్షన్ సర్వర్ ఉంటుంది కదా. ప్రొడక్షన్ సర్వర్లో డిప్లాయ్ చేసేస్తున్నాను. సో ఇలా అవ్వడం వల్ల ఏంటి, మీ అనుకున్న టైంకి రిలీజెస్ నీట్గా జరుగుతుంటాయి. దట్ ఈస్ వన్ థింగ్. ఓకే. వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో మనం జస్ట్ మాట్లాడుకున్నాం. ఈ యాక్టివిటీ చేయడం వల్ల ఓకే, ఈ యాక్టివిటీ చేయడం వల్ల మనకి ఈజీగా మన కోడ్ కానీ ఇదంతా కూడా మనకి సేఫ్గా ఉంటుంది. అదొకటేనా అంటే నో, వీ హ్యావ్ మెనీ మెనీ బెనిఫిట్స్ అన్నమాట వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ డెవలప్ చేశారా కోడ్ ఇందాక ఈ సినేర్లో LG 15%. ఓకేనా, ఇక్కడ ఇదండి ఈ సినేర్ LG 15%, LG 40%, ఇవన్నీ మనం డెవలప్ చేసాం కదా. ఇక్కడ ఇది కానీ ఈ LG 15%, 40%, 30%, ఇదంతా మీరు ఏదైతుందో డెవలప్ చేస్తున్నారు. డెవలప్ చేసిన తర్వాత ఏమవుతుంది, గిటబ్కి పంపిస్తున్నారు. సో ఇక్కడ ఈ రిపాజిటరీకి వచ్చేసరికి ఈ ఫోల్డర్లో మీరు ఒక్కరే కోడ్ డెవలప్ చేస్తారా? నో. దట్ కోడ్ ఏదైతుందో బెంగళూరులో ఒక అతను ఉంటున్నారు. అతను కోడ్ డెవలప్ చేస్తున్నారు. అంటే సేమ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు. ఇదేంటి ఏసీస్ రిలేటెడ్. కానీ ఏసీ రిలేటెడ్గా వర్క్ చేస్తున్నారు. బెంగళూరు నుంచి ఒక పర్సన్, బెంగళూరు డెవలపర్ 1 ఇక్కడే తను డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకో పర్సన్కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి బెంగళూరు నుంచి కాకుండా నెక్స్ట్ ఇంకో హైదరాబాద్ నుంచి ఒక అతను కోడ్ డెవలప్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి డెవలపర్ 2. సినారీ అర్థం చేసుకోండి, ఎందుకు వాడుతున్నాం అనేది చెప్తున్నాం. ఇంకా టెక్నికల్ కాన్సెప్ట్కి వెళ్ళబోతున్నాం ఒక 15 మినిట్స్లో. డైరెక్ట్ టెక్నికల్గా మాట్లాడుకునే ముందు ఇది చెప్తే ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రాజెక్ట్లో కూడా వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఎందుకు వాడుతున్నారు అనేది చిన్న ఎగ్జాంపుల్ అనమాట. హైదరాబాద్ నుంచి ఒక అతను అండ్ స్టేట్స్ నుంచి ఇంకో పర్సన్ కూడా ఏదైతుందో ఇక్కడ వర్క్ చేస్తున్నారు. స్టేట్స్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇతను కొద్ది కోడ్ డెవలప్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇతను కొద్ది కోడ్ డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్ చేసిన కోడ్ కాస్త ఏదైతుందో గిట్ హబ్కి పంపిస్తున్నారు. ఇక్కడ డెవలప్ చేస్తున్నారు అండ్ గిట్ హబ్కి పంపిస్తున్నారు. ఇక్కడ ఈ స్టేట్స్లో ఉన్న అతను కోడ్ డెవలప్ చేస్తున్నారు, తను గిట్ హబ్కి పంపిస్తున్నారు. అంటే 15%, 10% ఏదో సంథింగ్. లేదా ఇతను ఒక 15 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు, ఇతను 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, దిస్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు డెవలప్మెంట్లో మనం చేసేది ఏది ఉండదు. కోడింగ్ అంతా కూడా వాళ్ళే రాసుకునేవ్వండి. నో కానీ మన కోడింగ్ పార్ట్లో ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వము. ఓకేనా, ఆ పాయింట్ మీరు ఇగ్నోర్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది మనం కోడ్ని డిప్లాయ్ చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా, దీని గురించి తెలిస్తే మంచిది, తెలియాలి. ఓకే. సో ఇలా ముగ్గురు కూడా కోడ్ డెవలప్ చేసి పుష్ చేస్తున్నారు. నాకు కానీ ఒక పాయింట్ ఇక్కడ, ఋషి ముగ్గురు వేరే వేరే ఫోల్డర్ పుష్ చేస్తున్నారా, ఒకే ఫోల్డర్ పుష్ చేస్తున్నారా? లేదు, ఒకే ఫోల్డర్ పుష్ చేస్తున్నారు. ఓకే. మరి అలాంటప్పుడు ఇతను కొద్దిగా ఏదో డేటా రాస్తున్నారు, తను ఎర్రర్స్ రాసి ఉండొచ్చు. నేను ఇక్కడికే పుష్ చేస్తున్నాను, నేను కరెక్ట్ రాస్తున్నాను అంటే నేను సీనియర్ డెవలప్స్ ఇంజనీర్ని, సారీ సీనియర్ డెవలపర్ని. నేను మిస్టేక్ చేయను. ఇక్కడ ఒక అతను జూనియర్ ఉన్నారు, తను మిస్టేక్ చేసే ఛాన్స్ ఉన్నాయి. సో ఇద్దరు కూడా ఒక దగ్గరికి కోడ్ పుష్ చేస్తే మరి కోడ్ ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ దాన్ని ఎలా మేనేజ్ చేస్తుంది అంటే ఓకే, ఎలా మేనేజ్ చేస్తుందంటే మీరు గిట్ హబ్లోకి కోడ్ పుష్ చేస్తారు కదా మీ ల్యాప్టాప్ నుంచి గిట్ హబ్లోకి, అంటే ఐ మీన్
అంటే ఒక హబ్ అని కన్సిడర్ చేయండి. ఇందాక నేను ఒక ఫోల్డర్ అని చూపించి వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంది కదా, వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అంటే మనం ఒక వెబ్సైట్ కింద కన్సిడర్ చేయండి. www.flipkart.com ఎలాగో ఫ్లిప్కార్ట్ .com ఎలాగో అలాగే www.github.com అనేది ఒక వెబ్సైట్ ఏంటంటే కోడ్ అక్కడ దాచుకోవడానికి, ఓకేనా, కోడ్ అనేది ఇక్కడ దాచుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. మన కోడ్ అంతా కూడా ఇక్కడ దాచుకోవడానికి యూజ్ అవుతుంది. hub.com ఇది ఒక హోస్టింగ్ ప్రొవైడర్ ఇది, ఓకే. డెవలపర్ వన్ హైదరాబాద్ నుంచి కోడ్ పుష్ చేశారు కదా, అతను ఏ టైంకి పుష్ చేశారు, ఏ కోడ్ పుష్ చేశారు అని డీటెయిల్డ్గా ట్రాక్ చేస్తుంది. తన కోడ్ తన ట్రాకింగ్ ఉంటుంది. అలాగే ఓకేనా, అలాగే బెంగళూరు నుంచి BNGLR, ఓకేనా. సరే అయితే డెవలపర్ టూ BNGLR, కానీ షార్ట్ కట్ అండి, ట్రైన్ కోడ్ ఇది అనుకుంటా. బెంగళూరు నుంచి మనకి కోడ్ పుష్ చేస్తారు కదా రిపాజిటరీకి, ఏ టైం పుష్ చేశారు, ఏ కోడ్ పుష్ చేశారు అని చెప్పి డీటెయిల్ ట్రాకింగ్ ఉంటుంది. ఐ షో యూ, కానీ అది ట్రాకింగ్ ఎలా అవుతుందో నేను చూపిస్తాను. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ చేసినప్పుడు ఓకే, ఇప్పుడు మీరు పుష్ చేయండి. 1 minute గైస్. మీరు కోడ్ పుష్ చేద్దాం, నేను కోడ్ పుష్ చేస్తాను. పుష్ చేసినప్పుడు ఓకే, ఋషి అనే అతను ఆ, పలానా టైంకి కోడ్ పుష్ చేశారు. అలాగే మీ పేరుతో ఏదైతుందో మీరు పుష్ చేసినట్టు కూడా వచ్చేస్తుంది. సో డేటా ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ అవ్వదు. ఒకే ఫోల్డర్ పుష్ చేసినా మిస్ మ్యాచ్ అవ్వదు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ వల్ల వెర్షన్స్ అన్నీ కూడా నీట్గా ట్రాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లోకి మీరు ఏం చేస్తున్నారంటే వెర్షన్ 1 డిప్లాయ్ చేశారండి. వెర్షన్ 1 డిప్లాయ్ చేసిన తర్వాత ఏదైతే ఉందో వెర్షన్ 1 ఒక్కోసారి మన బగ్స్ కామనే కదా ప్రొడక్షన్ సర్వర్స్లో. అంటే ఋషి నేను పలానా మొబైల్ క్లిక్ చేస్తున్నాను, అంటే iPhone 15 నేను బుక్ చేసుకుంటున్నాను, బాగానే ఉంది, అవి బుక్ అవుతున్నాయి. iPhone 16 అని కొత్త వెర్షన్ దించారు, నేను బుక్ చేస్తుంటే పేమెంట్స్ అవ్వట్లేదు, పేమెంట్ గేట్వే ఏదో ప్రాబ్లం ఉంది, లేదంటే అది కార్ట్లోకి అసలు యాడ్ అవ్వట్లేదు, ఐ థింక్ ఏదో ఇందులో బగ్ ఉన్నట్టుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే వెర్షన్ 2 ఏదైతే ఉందో వెర్షన్ 2 డిప్లాయ్ చేసిన తర్వాత కొన్ని బగ్స్ ఉన్నాయి. అప్పుడు ఇమీడియట్గా ఏంటి, అది ఫిక్స్ చేయడానికి 5 నిమిషాలు పట్టొచ్చు, గంట పట్టొచ్చు, రోజు పట్టొచ్చు. రోజు ఏం పట్టదులండి, సీనియర్ డెవలపర్స్ ఉంటారు. సమ్ ఎక్స్ టైం పడుతుంది. మరి ఎక్స్ టైం పట్టినప్పుడు అంతా మనకి అప్లికేషన్ ఆ పట్ల సర్వీస్కి ఎవరైతే వస్తున్నారో అది కొద్ది ప్రాబ్లమే కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇమీడియట్గా వీ హ్యావ్ ఇమీడియట్గా మనకి ఏదైతుందో రోల్ బ్యాక్ చేయాలన్నమాట. ఓకేనా, రోల్ బ్యాక్ చేయాలి అంటే వెర్షన్ 2 ఉంది కదా, వెర్షన్ 2 నుంచి వెర్షన్ 1కి రోల్ బ్యాక్ చేయాలి. రోల్ బ్యాక్ చేస్తే ఇమీడియట్గా అయిపోతుంది. పాత వర్షన్ బాగానే వర్కౌట్ అవుతుంది కదా. ఇలా ఒక్క సెకండ్లో వెర్షన్ 2 నుంచి వెర్షన్కి వచ్చేయచ్చు. అది ఫిక్స్ అయిన తర్వాత వెర్షన్ 1 నుంచి వెర్షన్ 2కి వచ్చేయచ్చు. వీ క్యాన్ ఈజీలీ డూ రోల్ బ్యాక్స్. చాలా ఓకేనా, బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఎంత ఒకసారి చూసేద్దాం. ఓకే, ఓకే 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 డన్ 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 ఓకే. అలాగే ఇది కూడా యా, ఇలా చేద్దాం. ఇప్పుడు ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్లో మార్కెట్లో చాలా ఉన్నాయన్నమాట. కానీ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అనేది అంటే కోడ్ మేనేజ్ చేసుకోవడానికి బిట్ బకెట్ అని నెక్స్ట్ ఎస్విఎన్ అని అండ్ నెక్స్ట్ గిట్ హబ్ అని చెప్పేసి మనం ఉన్నాయి. ఇక్కడ మార్కెట్లో మనకి ఏదైతే ఉందో బాగా ఫేమస్ అయింది, ఇక్కడ బాగా ఫేమస్ అయింది ఈ గిటబ్ యాక్షన్స్. గిటబ్ అనేది 2005 ఆ ఏరియాలో మీ లోకల్లో ఉన్న కోడ్ని మీ లోకల్లో ఉంచుకోవద్దు, గిట్హబ్ అనే సోర్స్ కోడ్ వాడుకోండి, నేను ఇక్కడ డిప్లాయ్ చేసుకోండి, ఇక్కడ రిపాజిటరీ రాసుకోండి అని చెప్పి 2005లో స్టార్ట్ చేశారు. స్లోలీ ఇది ఎంత బాగా ఫేమస్ అయిందంటే టాప్ ఆర్గనైజేషన్ ఫార్చ్యూన్ 100 కంపెనీస్ అని చెప్పుకునే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మెజారిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అన్ని కూడా, అంటే మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్ని కూడా ఈ సోర్స్ ప్రొవైడర్ని గిట్హబ్ని వాళ్ళ హోస్టింగ్కి తీసుకున్నారు. ఇప్పుడు మీరు మీ ప్రాజెక్ట్లో ఏదైతే ఉందో ఈ గిట్హబ్ యాక్షన్స్, ఓకేనా, ఈ గిట్హబ్ ఏదైతే ఉందో గిట్హబ్బే మీరు లాస్ట్ 3 years 4 years నుంచి వాడుతున్నాను అన్న కాడికి మీరు ఫిక్స్ అయిపోండి ఇక్కడికి. దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్ మీరు వెళ్ళే ప్రాజెక్ట్లో ఎస్విఎన్ ఉండొచ్చు, బిట్ బకెట్ ఉండొచ్చు, బట్ వెరీ 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 లెస్.
ఇప్పుడు ఈ బిట్ బకెట్ ఉంది కదా, నా ప్రెసెంట్ ప్రాజెక్ట్లో కూడా ఏదైతే ఉందో బిట్ బకెట్, కానీ 2 ప్రాజెక్ట్స్లో, 1 ప్రాజెక్ట్లో బిట్ బకెట్ వాడుతున్నారు అండ్ 1 ప్రాజెక్ట్లో గిట్ హబ్ అండ్ గిట్ హబ్ యాక్షన్స్ వాడుతున్నారు. ఉంటాయి, ఇంకా ఎక్కడో ఉంటాయి అనమాట. అలాగే అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అట్లేషన్ రిలేటెడ్గా ప్రాజెక్ట్స్తో టైప్స్ ఉన్నాయన్నమాట వాళ్ళవి. సో అందుకని చెప్పి సోర్స్ కూడా ఇంకా అదే వాడుకుంటున్నారు. ఓకే, ఒక ప్రాజెక్ట్. బట్ ఒక ప్రాజెక్ట్కి వచ్చేసరికి గిట్ హబ్ యాక్షన్స్, అంటే ఇవి రెండు ఒకటేలేండి, కానీ గిట్ హబ్ యాక్షన్స్ సిఎస్ఈడి అనమాట. సో దానికి అలా వాడు. మీరందరూ కూడా రేపు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే టైంకి మీ సోర్స్ కోడ్ ఏదైతుందో నా ప్రాజెక్ట్లో గిటబ్ యాక్షనే వాడాను, అది మీ పాయింట్ అనమాట. ఇఫ్ దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్ యూ కెన్ డూ దట్. ఇప్పుడు మనం మారుతి ఒక 800 బండి నడిపిన తర్వాత ఒక జెన్ కానీ, ఒక షిఫ్ట్ డిజైర్ కానీ వచ్చినప్పుడు ఆహ్, ఆహ్, నడుపుతాం కదా! ఆబ్వియస్‌గా కొద్దిగా స్టార్టింగ్‌లో కొద్దిగా అలవాటు పడతాం. బట్ ఒకసారి ఒక 10, 20 కిలోమీటర్, 30 కిలోమీటర్లు నడిపిన తర్వాత కొద్దిగా అలవాటవుతుంది. అలాగే ఈ సోర్స్ కోడ్ అంటే కోడ్‌ని ఎలా దాచుకోవాలో, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మీకు తెలుసు. అలాగే ఇక్కడ కూడా కోడ్‌ని ఎలా దాచుకోవాలో, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియాలి. ఆ పైన కూడా కోడ్ ఎలా దాచుకుంటున్నామో, ఎలా డౌన్‌లోడ్ చేసుకుంటున్నామో తెలియాలి. అదంతా లెర్నింగ్‌లో వచ్చేస్తదిలెండి. కానీ ఆ సిట్యుయేషన్ తగ్గట్టుగా అయిపోతూ ఉంటుంది. యాహ్! సో, ఇక్కడికొచ్చేసరికి ఈ గిట్‌హబ్ ఏదైతుందో ఇక్కడి వరకు మనం చూసుకుంటున్నాం. ఓకే. డన్. నెక్స్ట్. నెక్స్ట్. ఇప్పుడు మన ప్రెజెంట్ ప్రాజెక్ట్‌లో మనం డిస్కస్ చేసుకోబోయేది గిట్‌హబ్ అని చెప్పేసి అనుకున్నాం కదా! దాని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. కమ్ హియర్. ఈ గిట్‌హబ్‌కొచ్చేసరికి దీన్నేమంటారంటే డిస్ట్రిబ్యూటెడ్, డిస్ట్రిబ్యూటెడ్ సెంట్రలైజ్డ్. ఓకే. డిస్ట్రిబ్యూటెడ్ సెంట్రల్ రిపోజిటరీస్ అని చెప్పేసి వై ఇగ్నోర్ మళ్ళా రాస్తాను. ఈ గిట్ హబ్కి వచ్చేసరికి దీన్ని ఏమంటారంటే డిస్ట్రిబ్యూటెడ్ సెంట్రల్ రిపోజిటరీ, డిస్ట్రిబ్యూటెడ్ సెంట్రల్ రిపోజిటరీస్ అని చెప్పేసి మనం అంటుంటాం అనమాట. ఈ డిస్ట్రిబ్యూటెడ్ సెంట్రలైజ్ రిపోజిటరీ అంటే ఏంటంటే మీకు ఇక్కడ ఒక పైన ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం కదా, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం కదా, అంటే ఒక ఫోల్డర్ కోడ్ దాచుకోవడానికి. ఆ ఫోల్డర్ ఇది చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఆ ఫోల్డర్ ఏదైతే ఉందో, కానీ ఆ ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ డైరెక్ట్గా డెవలపర్ 1 డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. డెవలపర్ 2 అంటే కోడ్ అంతటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డెవలపర్ 3 కూడా కోడ్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని. I repeat, whatever the code is available in the centralized repository, you can download that entire repository. You can download that entire folder into your local. యూ కెన్ ఓకేనా, జస్ట్ మనం ఏదైతే లోకల్లో ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ చేసుకోండి. వర్క్ చేసిన తర్వాత అంటే మీకు విండోస్ కంఫర్టబుల్ కదా, అంటే డిఫరెంట్ డెవలపర్స్ డిఫరెంట్ ఎడిటర్స్ వాడతారు. 1000 లైన్స్ ఆఫ్ కోడ్ డెవలప్ చేసుకుంటుంటారు. కంట్రోల్ ఓకేనా, కంట్రోల్ ఎస్, రీప్లేస్, ఫైండ్, రీప్లేస్ ఇటువంటి కమెంట్స్ అంతా వాడుకొని లోకల్‌లో అంతా మీరు ఓకే అనుకున్న తర్వాత యూ కెన్ పుష్ బ్యాక్ యువర్ కోడ్ టు ద సెంట్రలైజ్డ్ రిపోజిటరీ. యూ కెన్ పుష్ బ్యాక్ యువర్ కోడ్ టు ద సెంట్రలైజ్డ్ రిపోజిటరీ అండ్ ద సేమ్ అప్లైస్ హియర్ ఆల్సో. ఓకే. వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్‌లో మనం గిట్‌హబ్ డిస్కస్ చేయబోతున్నాము. గిట్‌హబ్ యొక్క ఇంపార్టెన్స్ ఏదైతుందో ఒకసారి మాట్లాడుకుంటున్నాము. ఇది ఓవరాల్‌గా ఏదైతుందో డౌన్‌లోడ్ చేసుకోవడానికి, అప్‌లోడ్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు లోకల్ ఇంకొక బెస్ట్ బెనిఫిట్ ఏంటో తెలుసా? మీరు లోకల్ రిపాజిటరీ అంతా లోకల్‌లోకి తీస్తారు కదా! రిపాజిటరీ అంతా లోకల్‌లోకి తీశారు. ఈ రిపాజిటరీలో మీరు వర్క్ చేసుకున్నప్పుడు ఏదైతుందో లోకల్‌లో మీకు ఇంటర్నెట్ అవసరం లేదసల. లోకల్‌లో మీరు ఒక నోట్‌ప్యాడ్ మీద వర్క్ చేసినప్పుడు మనకు ఇంటర్నెట్ కావాలా? నో. నాట్ రిక్వైర్డ్ రైట్? అలాగే మీకు ఇంటర్నెట్ అనేది అవసరం లేదు. మీరు వర్క్ చేసిన తర్వాత మొత్తం లాస్ట్‌లో ఒకసారి మొబైల్ నెట్ ద్వారా కనెక్ట్ అవ్వి అప్‌లోడ్ చేస్తారు చూడండి. అప్‌లోడ్ చేయడానికి మీకు ఇంటర్నెట్ కావాలి. ఆ 2, 3 నిమిషాలు. ఆ డౌన్‌లోడ్ చేయడానికి మీకు ఇంటర్నెట్ కావాలి. ఆ 2, 3 నిమిషాలు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ గిట్‌హబ్ రిపాజిటరీస్ అనమాట. ఓకేనా? అండ్ ఈ రిపాజిటరీ ఏదైతే ఉందో ఎవరు పడితే వాళ్ళు వర్క్ చేయకుండా ఓన్లీ ఇద్దరు ముగ్గురే వర్క్ చేస్తే ఆ ఇద్దరు ముగ్గురికే యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకేనా? యాక్సెస్ ఇవ్వచ్చు. యాక్సెస్ టు యాక్సెస్ టు 2 to 3 పీపుల్ ఆర్ యాక్సెస్ టు టీమ్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. కానీ టీం అందరికి ఇవ్వాలంటే టీంకి ఇవ్వండి. ఒకరిద్దరికి కావాలంటే ఒకరిద్దరికి ఇవ్వండి.
ఇలా మనం ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ గురించి మనం తెలుసుకుందాం. థియరీ కదా కొద్దిగా బోరింగ్గా ఉండొచ్చు, జస్ట్ ఒకసారి చూసేయండి. ఓకే, నెక్స్ట్ లెట్స్ కమ్ బ్యాక్. ఓకే, ఈ రెండు పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈస్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అని, సెంట్రలైజ్డ్ వర్సెస్ డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్పి. మీకు ఇప్పుడు ఏంటంటే గిట్, ఓకేనా, ఇవి రెండు పదాలు ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ గిట్ అండ్ గిట్ హబ్, ఇది కూడా కవర్ చేసుకున్నాం. ఒకసారి వచ్చేద్దాం చూడండి మళ్ళీ బ్యాక్. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్. ఇక్కడ చూద్దాం ఇవి రెండింటికి డిఫరెన్స్ ఏంటి, కానీ ఇవి రెండింటికి డిఫరెన్స్ ఏంటి. గిట్ అంటే ఏంటంటే మీ విండోస్లో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్ అండి. విండోస్లో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్. ఇది ఏం చేస్తుంది, విండోస్లో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్ అంటే ఎవరు కోడ్ పుష్ చేశారు, ఎన్నింటికి పుష్ చేశారు అని ట్రాకింగ్ ఉంటుంది చూసారా. ఆ ట్రాకింగ్ అంతా చేసేది ఈ గిట్. గిట్ హబ్ అంటే www.flipkart.com అని చెప్పేసి అన్నాను కదా. అలా ఇది github.com అనేది ఒక హోస్టింగ్ ప్రొవైడర్, కోడ్ని దాచుకునే ప్లేస్, ఓకేనా. కోడ్ స్టోరేజ్ ప్లేస్ అని సింపుల్గా రాసుకుని పోండి. కోడ్ స్టోరేజ్ ప్లేస్, ఇదంతా కోడ్ స్టోరేజ్ ప్లేస్ అన్నమాట. ఓకే, ఇది ఏదైతే ఉందో విండోస్లో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్. అవి రెండింటికి కొద్దిగా డిఫరెన్స్ తీసుకోండి, ఓకేనా. హబ్ సింపుల్గా ఏదైతే ఉందో హబ్ అంటే స్టోరేజ్ లాగా కన్సిడర్ చేసుకోండి. ఓకే, దిస్ ఇస్ ద టూ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్, మీకు ఈ హబ్లో ఒక అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. నాకు ఆల్రెడీ మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి, బట్ మీకు ఒక అకౌంట్ ప్రాసెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడికి వచ్చి github.com అని చెప్పేసి నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. github.com. నేను ఇక్కడ ఏంటంటే జస్ట్ మీకు ఆల్రెడీ బిల్డ్ అండ్ షిప్ సాఫ్ట్వేర్ అనే సింగిల్ కొలాబరేటివ్ ప్లాట్ఫామ్. సో ఈ డెవలపర్ అంతా జస్ట్ ఒక వాళ్ళు యూఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు. ఇలా కోడ్ అంతా డెవలప్ చేసుకొని నీట్గా ఓకేనా ప్లాన్ చేసి కొలాబరేట్, ఆటోమేట్, సెక్యూర్. వాళ్ళ టాప్ కంపెనీస్ ఏదైతే ఉందో అమెరికన్ ఎయిర్లైన్స్, ఫోర్డ్, మెర్సిడెస్ బెంజ్, ఓకేనా, సొసైటీ జనరల్, బ్యాంకింగ్ ప్రాజెక్ట్, ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఇది, వడాఫోన్, ఫిలిప్స్, టాప్ కంపెనీస్ అన్ని కూడా సోర్స్ కోడ్ ప్రొవైడర్స్ కింద, అంటే ఈ గిట్ హబ్ ఏదైతే ఉందో వాళ్ళు సోర్స్ కోడ్ ప్రొవైడర్స్ కింద యూజ్ చేసుకుంటున్నారు. శాప్, ఇన్ఫోసిస్, మేజర్ అండి, ఓకేనా. మీరు కూడా ఇదే వాడారని చెప్పేసి చెప్పండి. యూఐ ఒకసారి అలా చూడండి, ఓకేనా. ఈ వీళ్ళ యొక్క యూఐ జస్ట్ అలాగా మ్, ఎవరెవరు డెవలప్ చేస్తున్నారు ఏంటి, దీని యొక్క ఫీజిబిలిటీ ఏంటి, ఎన్ని బేటా వెర్షన్స్, ప్రోటోటైప్, సంథింగ్, ఓకేనా, లాంచ్ ప్లానింగ్, మొత్తం చాలా డీటెయిల్డ్గా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అనేది ఇక్కడ దొరుకుతాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మీకు ఫస్ట్ టైం కదా మీరు సైన్ అప్ అయ్యేటప్పుడు ఇక్కడ సైన్ అప్ అని చెప్పి క్లిక్ చేయండి. సైన్ అప్, సైన్ అప్, ఓకే. నాకు ఆల్రెడీ పార్ట్ డీటెయిల్స్ వస్తున్నట్టున్నాయి. సో నేను ఏం చేస్తానంటే ఆ, ఈ డీటెయిల్స్ ఆల్రెడీ నాకు అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ప్రాసెస్ చూపించాలి. నేను జస్ట్ వన్ మినిట్. మీకు జస్ట్ మనం ఏం చేస్తానంటే ప్రాసెస్ చూపించడం గురించి నేను ఒక మెయిల్ తీసుకుంటాను. లేదు ఉన్న డైరెక్ట్గా మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, బట్ ఓకే, జస్ట్ వెళ్తాయి. ఫినోజ్ 38, జస్ట్ వన్ మినిట్. మీరు మీ లైక్ గిట్హబ్కి సంబంధించిన యూజర్ క్రెడెన్షియల్స్ మీరు డైరెక్ట్గా ఇచ్చేసేయండి. ఓకే, నేను ఇక్కడ మారుస్తున్నాను అంతే. హోల్డ్ ఆన్ ఫర్ వైల్. ఓటీపీ రావడం వచ్చి టెంపరీ మెయిల్ కాస్త యూజ్ చేస్తున్నాను నేను.
ఓకే. సంథింగ్. ఏదైతే కీ ఓకేనా, ఈ కీ యూజర్ని మీకు అవైలబిలిటీలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒకవేళ కనుక ఇది ఎవరైనా యూజ్ చేశారనుకోండి, మళ్ళా మనకు రాదనమాట. జస్ట్ రిసీవ్ అకేషనల్ అప్డేట్స్ అంటే జస్ట్ దీనికి వస్తాయి. క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే. జస్ట్ అక్కడ ఐడి యూనిక్గా ఇచ్చుకోండి. ఓకే, యూనిక్ ఐడి ఇస్తే సరిపోతుంది. విజువల్ పజిల్, ఆడియో పజిల్, ఎనీథింగ్ జస్ట్ ఒకసారి క్లిక్ చేయండి. ఓకే. 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 మ్యాచ్ దిస్ ఈ బొమ్మ కరెక్ట్గా దీన్ని మ్యాచ్ చేద్దాం. ఉమ్, 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 ఉమ్. సరిపోతుందండి. ఓకేనా, ఈ జస్ట్ ఈ ఐడల్ మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోండి. యూ కెన్ మాన్యువల్లీ కంటిన్యూ ఇఫ్ నాట్ రీడైరెక్టెడ్ ఆటోమేటిక్. ఇక్కడ జస్ట్ మనకు ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఓకే, నాకు ఒక ఓటీపీ కాస్త రిసీవ్ అయింది. ఓటీపీ కోడ్ ఏదైతుందో 62102742. నాకు ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నాయి కానీ నేను ఒక జస్ట్ మీకు ప్రాసెస్ చూపించడం గురించి నేను ఇలా చేస్తాను. ఓహ్ గైస్, వాట్ ఈజ్ అవర్ ఐడి అండి? ఐడి ఏంటిది? ఋషికేష్ ఐఫెన్ ఆర్సిబి సంథింగ్ ఏదో మనం అనుకున్నాం కదా, ఏంటిది? ఇక్కడండి, ఋషికేష్ ఐఫెన్ ఆర్ సంథింగ్ సంథింగ్. GRB. జిఆర్బి. ఓకే. కొద్దిగా నీట్గా ఒక అంటే నేను జస్ట్ టెంపరీగా క్రియేట్ చేసినట్టు ఇలా మీరు నీట్గా మీ యూనిక్. ఓకే, ఇట్స్ ఓకే గైస్, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ అవ్వట్లేదు ఇది. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసిన వెంటనే అయిపోద్ది. అకౌంట్ యాక్టివేషన్ ఇంతే అనమాట. ఒకవేళ ఏదైనా స్టక్ అయితే కనుక నాకు ఒకసారి జస్ట్ మెసేజ్ చేయండి, సరిపోతుంది గ్రూప్స్లో. జస్ట్ ఐ యూజ్ మై ఒరిజినల్ వన్. ఓకే, డస్ బై ఋషి. నా ఒరిజినల్ ఐడి ఏదైతుందో నేను యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వస్తుంది. సో సేమ్ అకౌంట్ యాక్టివేషన్ అంతే, సింపుల్ ప్రాసెస్. అథెంటికేషన్ కోడ్ ఇంకా రాలేదు. ఒకవేళ రాకపోతే కనుక మీరు ఒకసారి స్పామ్లో కూడా చెక్ చేసుకోండి. వెరీ స్పామ్. నాట్ ఇన్ స్పామ్ యెట్. అథెంటికేటర్ కోడ్ దీనికి వాడామా? నాట్ ఎట్. ఓకేనా, ఓటీపీ అథెంటికేటర్. ఓకే, యాక్చువల్గా మనకి ఏడబ్ల్యూఎస్లో లాగిన్ అయినప్పుడు అథెంటికేటర్ ఎలా ఉంటుందో దీనికి అథెంటికేటర్ ఎలా ఉంటుంది. బట్ ఐ డోంట్ చూస్ ఐ డోంట్ హ్యావ్ మొబైల్ రైట్ నౌ. ఓకే. ఆర్ ఎనీ ఆల్టర్నేటివ్. ఇందాక ఋషికేశ్ సెవెన్ గిటబ్ ల్యాబ్స్ ఉంది, పోనీ ఇది లాగిన్ అవుతుందేమో చూద్దాం. ఓకే దెన్. ఓకేనా, వేరోది. హోల్డ్ ఆన్ ఫర్ ఎ వైల్ గైస్. ఎక్కడికి వచ్చింది? గిటబ్ ల్యాబ్స్ కోడ్ వచ్చింది. ఓకేనా, 850988. ఓకే, యా.
దట్స్ ఇట్ గైస్. ఓకే, ఇలా ఇలా లాగిన్ అవుతుంటుంది. మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇలా లాగిన్ అవుతుంది. ఒకసారి చూడండి ఇది. ఇక్కడ మీకు ఏంటంటే ఇదే ప్లేస్ అనమాట. ఓకేనా, ఇదే ప్లేస్ గిట్హబ్ లాగిన్ అవ్వడానికి. లాగిన్ అయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది, ఈ రైట్ సైడ్ ఉంది చూసారా, రైట్ సైడ్ ఇదంతా కూడా మీ ప్రొఫైల్కి సంబంధించింది అనమాట. ఓకేనా, ఇదంతా కూడా ప్రొఫైల్ సంబంధించి రిషికేష్. జస్ట్ ఈ డీటెయిల్స్ అంతా రీసెంట్గా లైక్ 6 months బిఫోర్ మేము ఒక గిటప్ యాక్షన్స్ మూవ్ అవుతున్నాం అని చెప్పేసి మీకు లాస్ట్ టైం చెప్పినట్టు 3 days బిఫోర్ చెప్పాను కదా, న్యూ జెన్కిన్స్ కాకుండా దీనికి అప్గ్రేడ్ అవుతుందని చెప్పి అప్పుడు పీఓసి చేసినప్పుడు వాడుతున్న ఇప్పుడు అకౌంట్ అనమాట ఇది. సో మీకు లాగిన్ మీ అకౌంట్ యొక్క డీటెయిల్స్ అంటే మీరు సైన్ అప్ ఐడి ఏదైతే ఇచ్చారో అది ఒకవేళ సైన్ అవుట్ అవ్వాలనుకుంటే సైన్ అవుట్ ఇది. యా, లెట్స్ కంటిన్యూ. ఇలా సైన్ అవుట్ అవ్వాలంటే ఇది. నెక్స్ట్, మీరు ఇక్కడ ఏంటంటే ఒక రిపాజిటరీస్ ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ జస్ట్ న్యూ అని ఉంది కదా, న్యూ. ఈ న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ అంటే ఒక ఫోల్డర్ అనమాట. గిట్ హబ్ క్రియేట్ ఏ న్యూ రిపాజిటరీ. రిపాజిటరీ అంటే ఫోల్డర్ అని చెప్పేసి అన్నాను కదా, ఫోల్డర్ కాస్త ఇది. జస్ట్ రిపాజిటరీ నేమ్ ఏదైతే ఉందో ఆ, ఇందాక మనకు ఉన్నట్టుగా మై న్యూ ప్రాజెక్ట్ ఏసీ సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ స్పేసెస్ అవి ఇచ్చే అలవాటు మనకు ఉంటుందండి. ఇంతకుముందు అంటే ఇప్పటి వరకు మనకు అలా అలవాటు అయింది. బట్ ఆ స్పేసెస్ అవి మీరు ప్రొవైడ్ చేయొద్దు. ఓకేనా, ఈ స్పేసెస్ ప్రొవైడ్ చేస్తే ఇది ఏసీ న్యూ న్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉన్నాయనుకోండి, న్యూ ప్రాజెక్ట్ ఏసీ సర్వీసెస్ అని చెప్పేసి మనం ఒక పదం కింద మనకు తెలుసు. ఓకేనా, అది మనం ఒక పదం ఒకే పదం అనుకుంటాం. కానీ లైన్ ఎక్స్ సర్వర్కి వెళ్ళేసరికి ఏముంటుందంటే ఈ కోడ్ ప్రొడక్షన్ సర్వర్గా డిప్లై చేస్తాం. ఇది 3 పదాలు అనుకుంటుంది. మై ప్రాజెక్ట్ అనేది ఒకటి, ఏసీ అనేది ఒకటి, సర్వీసెస్ అనేది ఒకటి. దీని ద్వారా ఏదైతుందో సరైన ఫోల్డర్లోకి వెళ్ళవు. సో మీకు ఒకవేళ స్పేస్ ఇవ్వాలి అనిపిస్తే కనుక యూస్ ఐఫెన్ ఎట్ మిడిల్, కానీ ఐఫెన్ అనేది కంపల్సరీగా ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్, పబ్లిక్ రిపాజిటరీ అండ్ ప్రైవేట్ రిపాజిటరీ అని ఉంటుంది. పబ్లిక్ అంటే ఎనీ వన్ కెన్ యాక్సెస్ ద రిపాజిటరీ విచ్ ఐ హావ్ క్రియేటెడ్ జస్ట్ రైట్ నో, యూ కెన్ యాక్సెస్ దట్ రిపాజిటరీ. సిమిలర్లీ ద రిపాజిటరీస్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఈవెన్ ఐ కెన్ యాక్సెస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్, ఓన్లీ అథెంటికేటెడ్ పీపుల్ ఓన్లీ కెన్ యాక్సెస్. ఎవరికైతే యాక్సెస్ ఉందో వాళ్ళు మాత్రమే చేయగలరు. రీడ్ మీ ఫైల్ అంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక డిస్క్రిప్షన్ కానీ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఏదైతే ఉందో అవంతా ఈ రీడ్ మీ ఆ యూఆర్ఎల్స్ అవి ఉంటాయి కదా. ఇంకో యూఆర్ఎల్ ఇది వస్తుందండి. కానీ యూఆర్ఎల్ github.com ఋషికేష్-గిటప్ ఇదంతా వస్తుంది అనమాట. ఆ డీటెయిల్స్ అంతా రీడ్ మీ ఫైల్లో ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ రిపాజిటరీ. That's it, guys. Your repository is successfully created now. If Hyderabad person want to work here, okay na? ఇన్వైట్ ఏ కొలాబరేటర్ అని ఉంది కదా, ఆ పర్సన్ ఇక్కడ క్లిక్ చేసి ఆ పర్సన్ మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసాం అనుకోండి, యాడ్ పీపుల్ అని చెప్పేసి ఇన్వైట్ ఆ పర్సన్ మెయిల్ ఐడి ఎంటర్ చేసాం అనుకోండి, ఇప్పుడు తను నేను వర్క్ చేయొచ్చు. నేను హైదరాబాద్ పర్సన్ వర్క్ చేయాలంటే యాడ్ హైదరాబాద్ పర్సన్ టు అండ్ స్టేట్ పర్సన్ టు. ఓకేనా, అవంతా కూడా ఇవన్నీ తర్వాత చూద్దాం. ఈ రోజంతా జస్ట్ ఓవరాల్గా క్విక్ వ్యూ చూద్దాం. ఇక్కడ యాక్షన్స్ అని చెప్పి పైన ఒక ఆప్షన్ చూస్తారు కదా, యాక్షన్స్. ఇదే సిఐసిడి పార్ట్ అండి, యాక్షన్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది ఇప్పుడు రావు, ఈ టాపిక్స్ ఇప్పుడు రావు. సిఐసిడి పార్ట్లో వస్తుంది. అంటే ఒక ఒక 1 month 1.5 month తర్వాత వస్తుంది. ప్రజెంట్ అంతా కూడా ఈ కోడ్ బేసిక్ అంతా చూసుకుంటాం ఒకసారి. ఓకేనా, ఇది ఈ యాక్టివిటీ అనమాట. ఈ ఇలా వచ్చిన తర్వాత మీకు ఈ రిపాజిటరీ యొక్క డీటెయిల్స్ వస్తాయి కదా, దీన్ని సింపుల్గా నోట్ ప్యాడ్ మీద పెట్టండి. రేపు ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఓకేనా, జస్ట్ టుడే ఈజ్ జస్ట్ అబౌట్ దిస్ వాక్ త్రూ అనమాట. ఇంకోండి ఈ పాయింట్ అండి, సెట్టింగ్ ఇన్స్టాల్, ఇంకా ఇది ఒకటి పెండింగ్ ఉంది మనకి. ఇంకా సెట్టింగ్ అప్ గిటప్ అంటే ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. ఫస్ట్ గిటప్ వాక్ త్రూ, జస్ట్ ఏ పేజెస్ ఉంటాయి ఏంటో అనేది మీకు ఒక ఐడియా గురించి, ఇంకా ఐడియా గురించి ఇలా మనం క్రియేట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్, ఫైనల్గా ఫైనల్ యాక్టివిటీస్, ఐ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ సాఫ్ట్వేర్. ఓకే, ఐ హ్యావ్ డన్ దిస్ యాక్టివిటీ. వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అంటే ఏంటి, సెంట్రలైజ్ వర్సెస్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటి. ఓకే, సెంటర్లో ఉంటే ఓన్లీ మనం అక్కడ అక్కడ మాత్రమే మాడిఫై చేసుకోగలం. డిస్ట్రిబ్యూటెడ్ అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాను కదా. సెంట్రలైజ్ రిపాజిటరీ అంటే యూ క్యాన్ మేక్ చేంజెస్ డైరెక్ట్లీ ఆన్ ద హబ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇక్కడ మీరు ఏమైనా చేంజెస్ చేయాలన్నా ఇక్కడ చేంజెస్ చేయాలి. కానీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే డౌన్లోడ్ చేసి కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, సెట్టింగ్ అప్ ద గిట్ హబ్ అకౌంట్, బేసిక్ ఇంట్రడక్షన్ అనేది ఇది ఇలా చూస్తారు అనమాట. ఫైనల్గా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేద్దాం. సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాను చూడండి. గిట్ ఇన్స్టాల్ అని చెప్పేసి నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది అఫీషియల్ వెబ్సైట్ తీసుకెళ్తుంది. ఈ లింక్స్ అవి నేను షేర్ చేస్తాను మీకు. ఓకేనా, ఈ లింక్స్ ఒకసారి చూసుకోండి, రెఫరెన్సెస్. ఓకే ఓకే, అయితే ఓకే, జస్ట్ ఉన్నట్టు ఫ్యూ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ దట్ లింక్ అంటున్నారు.
ఐ విల్ షేర్ ద రికార్డింగ్ లేటర్ ఓకేనా. ఇదంతా ఒక జస్ట్ 5 మినిట్స్ ముందే కనెక్ట్ అవ్వి చూడండి, ఒకవేళ లేదంటే దాన్ని బట్టి చూడొచ్చు. ఓకే, ఐ విల్ షేర్ ద రికార్డింగ్స్ టు దెమ్. ఓకే, ఇక్కడ మీకు మ్యాక్ ఓఎస్ కనుక వాడితే, మ్యాక్ ఓఎస్ వాడితే ఇక్కడ క్లిక్ చేయండి. విండోస్ వాడితే ఇది క్లిక్ చేయండి, లైనెక్స్ వాడితే ఇది. మ్యాక్ ఓఎస్ అని క్లిక్ చేశారనుకోండి, దాని రిలేటెడ్ స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఒక్క కమెంట్ ఎగ్జిక్యూట్ చేయండి, గిట్ ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ విండోస్ మీద, యా, సో ఇది క్లిక్ చేశారనుకోండి, విండోస్ ఇది. విండోస్ గిట్ ఫర్ విండోస్ ఏఎం 64 బిట్, గో విత్ 64 బిట్ ఓకేనా. స్టాండ్ అలోన్ ఉంది కదా, స్టాండ్ అలోన్ 64 బిట్ వెర్షన్ కాస్తే డౌన్లోడ్ చేయండి. ఇది ఎంత ఉంటుందంటే సైజ్ 67 MB ఉంది, ఒక 2-3 సెకండ్స్ డౌన్లోడ్ అయిపోయింది ఓకేనా. ఆ, ఓకేనా, నెట్ స్పీడ్ బట్టి కూడా మీకు ఉంటుంది, ఒకసారి చూసుకోండి. కమ్ హియర్, ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్ అండ్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. జస్ట్ క్లిక్ ఆన్ ఎస్, క్లిక్ ఆన్ ఎస్. ఓకే గైస్, ఇక్కడ చూడండి, నాకు ఆల్రెడీ గిట్ ఇంత ముందే ఇన్స్టాల్ అయ్యింది ఓకేనా. ఇక్కడ మీరు మీ పేజ్ మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసినప్పుడు ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని ఉందనుకోండి, ఇట్ మీన్స్ గిట్ ఈస్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని అర్థం. ఒకసారి మీరు కన్ఫర్మ్ చేస్తారా, మీ డెస్క్టాప్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్ టూ లైన్స్ రిలేటెడ్ టు గేట్? ఎనీవన్? No. నో. ఓకే, నో. మీ గిట్ ఇన్స్టాల్ మ్యాక్స్ మెజారిటీ వాళ్ళకి ఉండదు ఓకేనా. మెజారిటీ గిట్ అవసరం ఇప్పుడు దాకా మనకి ఏం అవసరం వచ్చింది లేదు కాబట్టి ఇగ్నోర్ ఇట్. కానీ అలా అంటే మీకు ఇది చిన్న షార్ట్ కట్ అనమాట. ఇలా రైట్ క్లిక్ చేసినప్పుడు ఇలా ఉంటే కనుక గిట్ ఇన్స్టాల్ అయిపోయినట్టే. మీరు ఫ్రెష్గా ఇన్స్టాల్ చేయాలంటే ఓపెన్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, డైరెక్ట్ స్టెప్స్ అనండి మొత్తం అంతా. ఎస్, ఇన్స్టాల్, ఇన్స్టాల్, రిమూవింగ్ ప్రీవియస్ గిట్ వెర్షన్, అంటే ప్రీవియస్ వెర్షన్ రిమూవ్ చేసుకొని కొత్తది ఇన్స్టాల్ చేస్తుందట. లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. దట్స్ ఇట్ గైస్. దట్స్ ఇట్. ఓకే, ఫినిష్ అయినంటే మీకు ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ వస్తే గిట్ ఇన్స్టాల్ అయిపోయినట్టే. దాంతోపాటు కన్ఫర్మ్ చేసుకోండి. డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తారా, మీకు ఇది కనబడాలి. సో దిస్ ఈస్ హౌ యూ టు ఇన్స్టాల్ గిట్. వెరీ డైరెక్ట్ స్టెప్ అండి, కానీ గిట్కి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఫ్యూచర్లో కూడా ఏం ప్రాబ్లమ్స్ అంటే సింపుల్గా వెరీ సింపుల్ కాన్సెప్ట్ని ఎలా డీల్ చేసుకుందాం అంటే, పెద్ద టూల్ అనుకోండి, ఎక్కువ స్టెప్స్ ఉంటాయి. చిన్న టూల్ అనుకోండి, ఇప్పుడు ఇలా ఒక స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తాను, దీంతో పాటు ఇంకో 10 స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. పెద్ద టూల్ అలా కన్సిడర్ చేసుకుందాం ఓకేనా. అంతకుమించి ఏమి ఉండదు, అంత నార్మలే. మనకి యూజర్ ఫ్రెండ్లీ ఉండేటట్టుగానే చూస్తారు ఆ ఇన్స్టాలేషన్స్ కానీ ఇవంతా. లేదా కాంప్లికేటెడ్ ఉందనుకోండి, మనం దాన్ని ప్రిఫర్ చేస్తామా ఫస్ట్ పాయింట్. డెవాప్స్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో దానికి అప్గ్రేడ్ అయిపోతుంటాం. యా గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. ఈ రోజు సెషన్లో ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ కాస్త డిస్కస్ చేసుకుందాం. రేపటి సిలబస్ కాస్త నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీ ప్రోగ్రెస్ ట్రాకర్లో ఇక్కడ నేను ఇది అప్డేట్ చేస్తాను. మీకు యూజర్స్ క్రియేట్ చేయాలి. జస్ట్ నేను అది ఓకేనా, దాని మీద వర్క్ చేస్తాను. నేను ఒక టీం కింద క్రియేట్ చేసి టీంలో యూజర్స్ ఇవ్వాలన్నమాట. మీరు ఎలా చేసినప్పుడు ఏది ఇంకా స్టిల్ ఏదైనా పాయింట్లో మీకు కొద్దిగా అర్థం కాకపోయినా జస్ట్ ఇక్కడ రిమార్క్స్లో కొద్దిగా రాస్తూ ఉండండి. మనం అది రివ్యూ చేసి మెజారిటీ వాళ్ళకి రివ్యూస్ ఏవైతే ఉన్నాయో అవంతా డిస్కస్ చేద్దాం. చిన్న చిన్నవి ఇవి థియరీ మీరు ఎలాగైనా చూసేసుకోవచ్చు. బట్ ఇన్స్టాలేషన్స్ దగ్గర అది మీరు ఎక్కడ స్టక్ అవ్వకూడదు అనమాట. సో ఇది చూసారనుకోండి, దాన్ని బట్టి మనం చేద్దాం అనమాట. కానీ ట్రాకర్, సో జస్ట్ మీ నేమ్ ఎదురుగా మీది ఏదైతే ఇది ఓన్లీ ఈ రోజు ట్రాకర్, రేపు ట్రాకర్ మళ్ళీ వేరొక ఉంటుంది, ఎల్లుండి ట్రాకర్ వేరొక ఉంటుంది. సో అండ్ మనం ఫైనల్గా చూసుకునేసరికి ఆల్ డన్ అని ఉండాలి, మొత్తం గ్రీన్లో ఉండాలన్నమాట. సరిపోతుంది. అంటే ప్యాలగా టెస్ట్ ఒకసారి రాసేస్తారా? టెస్ట్ ఒకసారి రాసేద్దాం. ఆ, ఇక్కడ నా వేరే పర్సన్ మొబైల్ నెంబర్ ఒకసారి ఎంటర్ చేస్తాను. 1 మినిట్. ఈ రోజు సెషన్ మీకు ఎంత అర్థమైందో మీరే జస్ట్ టెస్ట్ రాయండి చూద్దాం. అంటే ఆర్ ఐ కెన్ గివ్, నేను లింక్ షేర్ చేస్తాను ఓకే, లింక్ షేర్ చేస్తాను. మీరు డైరెక్ట్గా ఓకే, వితౌట్ యాక్సెస్ ఓన్లీ మీకు యాక్సెస్, మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. రిస్ట్రిక్షన్ లేదు దీనికి ఈరోజు. ఓకే, ఓకే గైస్, ఇక్కడ ఒకసారి చూడేది
ఓకే. ఓకే. ఆ! రాహుల్, నో, నో, నో. విండోస్‌లో అయితే డాట్ ఈఎక్స్ఈ ఫైలే. ఆహ్, మీకు మీరు కమాండ్స్ ద్వారానే చేస్తానంటే మనకి విజువల్ స్టూడియో కోడ్ ఉంటుంది. విజువల్ స్టూడియో కోడ్ ద్వారా వెళ్ళి మనం ఇన్‌స్టాల్ చేయాలంటే అలా చేయొచ్చు. వి హావ్ దట్ ఆప్షన్. వి కెన్ డూ దట్. నెక్స్ట్, వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ విత్ గిట్ అండ్ గిటబ్. వెరీ సింపుల్. ఓకేనా, వెరీ సింపుల్. సెషన్ మీద జరిగే ఆటల మీద ఇచ్చాను. ఒకసారి వాలంటరీలీ ఎనీ వన్ ఆఫ్ యూ, ఓకేనా, ఎనీ వన్ ఆఫ్ యూ ఒకసారి చూడండి. వాట్ ఈస్ రీడ్మీ ఫైల్ డాట్ ఎండి. మనకి రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు రీడ్మీ ఫైల్ ఉంది కదా, అబ్జర్వ్ చేశారా? రీడ్మీ ఫైల్ గురించి కూడా ఒక పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను అది? description and యా ప్లీజ్, కెన్ ఐ గో విత్ ఆప్షన్? Project description and instructions. యా, నెక్స్ట్. Distributed version control systems like Git. Every developer has a full copy of the Repository. 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 Okay, next. Which of the following command shows the current configurations of Git? ఇది అంటే మనం ఇన్స్టాల్ చేసిన తప్ప ఆ లోపల కమాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. యూ కెన్ ఇగ్నోర్ దిస్. ఓకేనా, యూ కెన్ ఇగ్నోర్ దిస్. నేను ఓకేనా, ఈ పాయింట్ మీరు ఇగ్నోర్ చేసేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ గిట్ హబ్? ఈ జనరల్ క్వశ్చన్. యా ప్లీజ్. Video editing. Okay then. The command git dash is used to record changes to the repository, include messages and description. Ignore it. Okay, ignore. ఇది మీకు టెక్నికల్ గా చెప్పిన తర్వాత అర్థమవుతుంది. అంటే రేపటి సెషన్ నేను చెప్పాను కదా, ఈరోజు సెషన్ యాక్చువల్ 1.5 hours ఉండాలని, దాని రిలేటెడ్ టెస్ట్ వచ్చింది అనమాట. ఇగ్నోర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్? Git. ఓకే, గిట్ అండ్ గిట్ హబ్. ఓకే, అలా కన్సిడర్ చేసుకోండి. అది డాష్ ఈజ్ ఏ సిస్టమ్ యూజ్ టు ట్రాక్ చేంజెస్ ఇన్ సోర్స్ కోడ్ డ్యూరింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. Version control. వర్షన్ కంట్రోల్ అంటే కదా, వర్షన్ కంట్రోల్ ఈజ్ ఏ సిస్టమ్ అంటే ఈరోజు టాపిక్ అదే కదా, దాని గురించి ట్రాక్ చేంజెస్ అనమాట. వర్షన్ కంట్రోల్. Next. Which OS platform supports Git installations? All of them. All of the above. Okay, noted. Yeah. Git can work without internet connection. Git. True. You can publish directly to the main branch of the protected repository. Just ignore it. Okay, ఇది మీకు Git is a version control systems to ignore ఇలా అన్నమాట. The command dash is used to upload the changes. Something the main purpose of the version control system. ఇలా మీరు చూస్తూ ఉండండి. ఓకేనా, ఇలా చూస్తూ ఉండి ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. సో దాని ఓకేనా, మీకు కొన్ని తెలియని వస్తున్నాయి కదా, జస్ట్ నోట్ చేసుకోండి. రేపటి సెషన్లో మళ్ళీ కవర్ అవుతుంటాయి. సో ఇలా చేసి జస్ట్ సబ్మిట్ యువర్ టెస్ట్. ఓకేనా, క్వశ్చన్ ఆన్సర్డ్ మేడ్ మార్క్ ఫర్ యూ. జస్ట్ సబ్మిట్ ద టెస్ట్. సో అప్రాక్సిమేట్లీ స్కోర్ ఏదైతుందో 32 అనమాట. ఓకే, అవుట్ ఆఫ్ 80. జస్ట్ వీ కెన్ మేక్ ఈచ్ ఒక్కొక్క దానికి 5 marks చొప్పున అసైన్ చేస్తాను. సో కెన్ గెట్ 100కి జస్ట్ దాని రిలేటెడ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అదనమాట. వాళ్ళు రీఅటెంప్ట్ అయితే రీఅటెంప్ట్, యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ అండ్ యూ కెన్ డూ ఇట్. ఓకే, దట్స్ ఇట్. నేను ఈ టెస్ట్ రిలేటెడ్ లింక్ ఇస్తాను. జస్ట్ మీరు సెషన్ అయిన తర్వాత డైరెక్ట్ మీరు చేయండి.